నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల కోల్కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై వోల్టేజ్ పోరులో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించిన టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2026 సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ కేవలం సెమీస్కు చేరడమే కాకుండా టీమిండియా కెపాసిటీని తక్కువ చేసి మాట్లాడిన పాక్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్కు చెంపదెబ్బ లాంటి సమాధానం ఇచ్చింది. ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు అమీర్ టీమిండియాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. భారత్ కనీసం సెమీఫైనల్కు కూడా చేరుకోలేదని, ఈ టీంలో అంత సత్తా లేదని ఓ ఇంటర్వ్యూలో ఎద్దేవా చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా అద్భుత ప్రదర్శనతో అమీర్ అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు భారత్ అధికారికంగా సెమీస్లోకి అడుగుపెట్టడంతో సోషల్ మీడియాలో భారత అభిమానులు మహమ్మద్ అమీర్ను ఆడుకుంటున్నారు. ఆమీర్ కామెంట్స్ను గుర్తు చేస్తూ ఇది టీమిండియా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఓడినప్పుడు కూడా కొందరు పాక్ ప్లేయర్లు కామెంట్లు చేశారు. ఓ మాజీ ప్లేయర్ పడి నవ్వాడు. వీటన్నిటికీ ఇండియన్ సోషల్ మీడియా వేదికగా గట్టిగా సమాధానం చెప్తున్నారు. దీంతో బయట వినిపించే విమర్శలను ఏమాత్రం పట్టించుకోకుండా మైదానంలో కేవలం ఆటతోనే సమాధానం చెప్పడం టీమిండియా ప్రత్యేకత అని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. పాక్ మాజీల విమర్శలన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు భారత్ ప్రపంచ కప్ టైటిల్కు కేవలం 2 అడుగుల దూరంలో నిలిచింది. సెమీస్ గండం గడిస్తే మరోసారి భారత్ విశ్వ విజేతగా నిలిచే అవకాశం మెండుగా ఉంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే మంచి అవకాశాలను జారవిడ్చుకుంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ సులువైన క్యాచ్లను వదిలేయడం విండీస్ స్కోర్ సాధించడానికి దోహదపడింది. రూథర్ఫోర్డ్ ఇచ్చిన క్యాచ్ను తిలక్ వర్మ చేచార్చగా అది సిక్సర్గా మారడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు అత్యధికంగా 13 క్యాచ్లను వదిలేసింది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్లకు ముందు ఈ ఫీల్డింగ్ లోపాలు జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతున్నప్పటికీ బ్యాటర్లు ఆ లోటును భర్తీ చేశారు. వెస్టిండీస్ బ్యాటర్లు ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ తమ అనుభవంతో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థిని అడ్డుకున్నారు. అయితే 15, 16, 17 ఓవర్లలో విండీస్ బ్యాటర్లు రెచ్చిపోవడంతో భారీ స్కోరు చేయగలిగారు. తర్వాత బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో చేసిన ఆ తప్పును సవరించుకుంటూ అభిషేక్ శర్మ ఆరంభంలోనే ధాటిగానే ఆడాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా క్రీజులో పాతుకుపోయి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లతో భారత్ను విజయ తీరాలకు చేర్చారు. 5 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి భారత్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.